వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంబీబీఎస్ స్టూడెంట్ బరిలో ఉన్నారు. పెబ్బేరు మున్సిపాలిటీలోని 4వ వార్డులో ఉన్న సమస్యలపై నిలదీసి అడుగుతానని, అభివృద్ధి కోసం ఎల్లవేళలా వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. తనను గెలిపిస్తే రోడ్లు, వీధి లైట్లు, డ్రైనేజీ సమస్యలు తీరుస్తానని, పెబ్బేరు మున్సిపాలిటీలోని వార్డులో అభివృద్ధి దగ్గరుండి చూసుకుంటానని అంటున్న పెబ్బేరు మున్సిపాలిటీలోని 4వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి పవిత్రతో మా మహబూబ్ నగర్ ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు నాయకులే కాకుండా విద్యార్థులు కూడా ముందు చూపు చూస్తున్నారని చెప్పవచ్చు. అదే రీతిలో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం 4వ వార్డు నుంచి ఎంబీబీఎస్ 4th ఇయర్ చదువుతున్న పవిత్ర కూడా ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు. పవిత్ర మనతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పవిత్ర గారు, ముందుగా ఆల్ ద బెస్ట్. ఏదైతే 4వ వార్డులో మీరు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు కౌన్సిలర్ అభ్యర్థిగా, ఎలా ఉంది వార్డులో? మీరు రోజు ప్రచారంలోకి వెళ్తున్నారు, ఎలాంటి స్పందన వస్తుంది? అందరికీ నమస్కారం. నా పేరు పవిత్ర, నేను వైద్య విద్యార్థిని. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలకి ఇంకా మీడియా అందరికీ నా ధన్యవాదాలు. నేను ఎంబీబీఎస్ 4వ సంవత్సరం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో వనపర్తిలో చదువుతున్నాను. నేను 4వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మన నిరంజన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో పోటీ చేస్తున్నాను. నేను గత 2-3 రోజులుగా, గత వారంగా నేను ప్రచారంలో 4వ వార్డు ప్రచారంలో ఉన్నాను. అయితే అక్కడున్న సమస్యలన్నీ నా దృష్టికి వచ్చాయి. అక్కడ చాలా సమస్యలు నేను చూశాను. సీసీ రోడ్ల సమస్యలు కానీ, డ్రైనేజీల సమస్యలు కానీ, ఇంకా లైటింగ్ పోల్స్ కానీ, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాతకి నాకు ఎప్పటి నుంచో రాజకీయంలోకి రావాలన్న ఆలోచన అయితే ఉంది. ఎందుకంటే ఆరోగ్యపరంగా ప్రజలకు సేవ చేయడంతో పాటుగా ఇంకా ఇలా అభివృద్ధి చేయాలన్నది నా కోరిక. ఇంకా ఇక్కడికి వచ్చి అంత ప్రచారంలో అందరినీ చూసిన తర్వాతకి ఇంకా గట్టిగా ఆ సమస్యలు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అన్నీ చూసిన తర్వాతకి ఖచ్చితంగా నేను పోటీ చేసి గెలిచి వాళ్ళ సమస్యలన్నీ ముందుంచి మున్సిపల్లో పోరాడి అందరి సమస్యలని తీర్చాలన్నదే నా మెయిన్ టార్గెట్ అన్నమాట. పవిత్ర, ముఖ్యంగా చూసినట్లయితే మీరు 4వ సంవత్సరం ఎంబీబీఎస్ స్టూడెంట్ గా ఉన్నారు. అయితే ఒక దిక్కు స్టడీ, ఇంకో దిక్కు ఈ రాజకీయం. అంటే ఎలా చూడొచ్చు, రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఒకవేళ 4వ వార్డు నుంచి ప్రజలు గెలిపిస్తే మీరు అక్కడ స్టడీ కావచ్చు, ఇక్కడ ఈ 4వ వార్డు సమస్యలు ఎలా తీసుకుపోతారు మున్సిపాలిటీ? ఖచ్చితంగా నేను అందరికీ అందుబాటులోనే ఉంటా. ఎందుకంటే మన వనపర్తి మెడికల్ కాలేజ్ 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఖచ్చితంగా నేను ప్రతి ఆదివారం అందరిని, వార్డు ప్రజలందరినీ ఖచ్చితంగా కలుస్తాను. అట్లనే నా స్టడీస్ కూడా నేను ఖచ్చితంగా మెయింటైన్ చేస్తానని ఈరోజు మీకు చెప్తున్నాను. అయితే కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల 2 నెలలు దాదాపు అవుతుంది. 6 గ్యారంటీలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేశాము. అన్ని దగ్గర వనపర్తి జిల్లాలో ఉన్న, వనపర్తి నియోజకవర్గంలో ఉన్న 33 సీట్లు కావచ్చు, పెబ్బేరులో ఉన్న సీట్లు కావచ్చు, 6 సీట్లకు గాను కాంగ్రెస్ కైవసం చేస్తుందని అక్కడ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అంటే వారిపై ఏం చెప్పాలి? కైవసం చేస్తుందనంటే ఇక్కడ మన వార్డు ప్రజలు చెప్తారు, మనందరికి కనిపిస్తుంది కూడా. ఇక్కడ 6 గ్యారంటీల్లో ఓన్లీ 2 గ్యారంటీలు. ఒకటి బస్సు సదుపాయం అన్నారు, ఆడపిల్లలు చేతితే బస్సు వస్తుందని చెప్తున్నారు. కానీ 10 మంది ఆడవాళ్ళు ఒక్కటే దగ్గర నిలబడినా కూడా ఇప్పుడు బస్సు ఆగట్లేదు. ఇంకొకటి మన కరెంటు, ఫ్రీ కరెంటు గురించి వస్తే 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అని చెప్పారు. కానీ 1 నెల దాటినా కూడా సంవత్సరం బిల్లు కట్టమంటున్నారు. ఇంకా మిగతా గ్యారెంటీలు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానన్నారు. మాకైతే ఏం స్కూటీలు రాలేవు. ఇంకా ఆడపిల్లలకి మనకి తులం బంగారం అని కూడా చెప్పారు. ఇంకా ఇంట్లో మహిళలకు 2500, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలని చెప్పారు. వికలాంగులకు, వితంతలకు పింఛన్ పెంచుతామన్నారు. 2000 నుంచి 4000 పింఛన్ అని చెప్పారు. కానీ నేను ప్రచారంలో ఎవరిని అడిగినా కూడా అమ్మ మాకు 2000 పింఛన్ వస్తుందనే చెప్తున్నారు. ఇంకా అక్కడ డ్రైనేజ్ సమస్యలు కానీ, చాలా సమస్యలు, మనకి శానిటేషన్ సదుపాయాలు కూడా ఏం కనిపించట్లేదు. 2.5 సంవత్సరాలు అవుతుంది, అంటే 26 నెలలు దాటిపోతుంది. కానీ ఎక్కడున్న పని అక్కడనే ఉంది. ఏమి మనకు ముందంటూ ఉండి అభివృద్ధి చెందుతున్న ఆనవాళ్ళు ఏం మనకు కనిపించట్లేదు. అయితే రేపు జరగబోయే కౌన్సిలర్ ఎలక్షన్లో మిమ్మల్ని ఒకవేళ 4వ వార్డు నుంచి కౌన్సిలర్గా ఆశీర్వదిస్తే మీరు 4వ వార్డు ప్రజలకు ఏం చెప్తారు? నేను 4వ వార్డు తరపున గెలిస్తే నేను అక్కడ చాలా, మనకు వినాయక్ నగర్ సైడ్ చాలా సమస్యలు ఉన్నాయి. సీసీ రోడ్ల సమస్యలు, ఇంకా డ్రైనేజ్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. అవన్నీ సమస్యల కోసం నేను మున్సిపల్లో పోరాడి అవన్నీ మీ ముందుకు తీసుకొచ్చి మీకు ఎల్లప్పుడూ నేను అందుబాటులో, ఆరోగ్యపరంగా, అభివృద్ధి పరంగా, 2 పరాలుగా నేను మీకు ఎప్పుడు తోడుండి మీ వెంట ఉండి మీ సమస్య
వాటన్నిటికీ పోరాడి నేను మీ ముందు ఉంచుతానని మీకు ఈరోజు చెప్తున్నాను. ఇది ఓవరాల్ గా చూసినట్లయితే పవిత్ర వనపర్తి జిల్లాకి పెబ్బేరుకు దాదాపు 20 కిలోమీటర్ దూరంలో ఉంది. నేను 4వ వార్డు నుంచి నన్ను ఆశీర్వదిస్తే అక్కడున్న డ్రైనేజ్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు అన్ని అభివృద్ధి చేస్తాను, నన్ను తప్పకుండా ఆశీర్వదించాలని చెప్పి 4వ వార్డు ప్రజలకు పవిత్ర చెప్తున్న విషయం. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో రహీం, 6 టీవీ.